Hi friends, dear students, my name is K. Chandrasekhar Gaud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో 50 నుంచి 65,000 పోస్టులతోని మరి ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు గత కొంతకాలం నుండి మనకి టీవీలలో అండ్ అదేవిధంగా పేపర్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనకు ప్రిపరేషన్కి సమయం కనుక తక్కువ ఇచ్చినట్లయితే మరి విద్యార్థి ఖచ్చితంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. మరి నేటి పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలి అంటే బిఫోర్ నోటిఫికేషన్నే సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకున్నట్టయితే మరి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ సిలబస్కి అనుగుణంగా మనము రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మరి విద్యార్థికి ప్రశ్నాపత్రాన్ని మరి సులువుగా మరి సొల్యూషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనేది మరి కొత్త బ్యాచెస్ టెట్ పేపర్ 2 అండ్ టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా మరి సెప్టెంబర్ 19th ఆదివారం ఉదయం 10 గంటలకు నల్గొండ క్యాంపస్ నందు మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క క్లాసెస్ని మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా మరి ఏ సమయంలో క్లాసులు నిర్వహిస్తారు, మరి వాటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అండ్ అదేవిధంగా కోచింగ్ ఫ్యాకల్టీ అంటే మరి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన పేపర్ని ఎవరు బోధించడం జరుగుతుంది అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ని ఎవరు బోధించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ది టైం అంటే మరి కోచింగ్ యొక్క పీరియడ్ మరి ఎంత ఉండడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరొక విషయము మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్ని అనుసరిస్తూ మనం ఎవరైతే మన ఇన్స్టిట్యూషన్లో టెట్ పేపర్ 2కి కోచింగ్ తీసుకోవడం జరుగుతుందో అంటే నాట్ ఓన్లీ పేపర్ 2 పేపర్ 1 కోచింగ్ తీసుకున్న వారందరికీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోచింగ్ని కూడా మనం అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పేపర్ 2కి సంబంధించినటువంటి విద్యార్థులకి ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ వల్ల మరి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది, మరి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మరి ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా మరి నేను సాధిస్తాను అనే ఒక నమ్మకాన్ని మేము కలిగించడానికి మీకు ప్రయత్నం చేస్తాం. మరి చివరి వరకు ఈ వీడియోని చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మరి ఇలాంటి అప్డేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ప్రజెంట్ మరి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ని ప్రతిరోజు ఉదయము 9:30కి 9:30 నుంచి 6 PM వరకు డైలీ మరి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన పేపరు అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్స్ని ఇండివిజువల్గా మనం ఎవ్రీడే 9:30 నుంచి 6 o'clock వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 9:30 నుంచి 6 o'clock వరకు మనం 1 hour డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200-300 మెంబర్స్ మధ్యలో మనం కూర్చొని కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో మరి కోచింగ్ మనకి ఏ విధంగా అర్థమవుతుంది, మరి కోచింగ్ మీద మనకు ఎటువంటి పట్టు సాధించడం జరుగుతుంది, మరి విద్యార్థుల మధ్యలో మనం కాంపిటీషన్ ఎక్కడ ఉన్నాం అనే విషయాలు తెలవాలి అంటే మరి కోచింగ్ సెంటర్ నిర్వహించు ఎగ్జామ్స్ అనేవి కూడా అత్యంత కీలకంగా మనకు మారడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ అన్నిటిని కూడా మరి ప్రతిరోజు మరి రిపీటెడ్గా చదవడం వల్ల మరి సబ్జెక్టు మీద మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి గత 15 సంవత్సరాలుగా ఏ కోచింగ్ని అందించినా ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ నిర్వహించడమే కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మరి ఒక క్లాసు వినితే ఆ క్లాసుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ని మరుసటి రోజు వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ ఇమీడియట్గా అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంకర్స్ని మరి
మరి అనౌన్స్మెంట్ చేసి నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థుల మధ్యలో నేను కూడా టాపర్గా నిలబడాలనేటువంటి ఒక కాంపిటీషన్ అనేది మనలో ఏర్పడడం జరుగుతుంది. ఆ కాంపిటీషనే మనల్ని సబ్జెక్ట్ వైపు మంచి క్షుణ్ణంగా మనకి సబ్జెక్టు మరి డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా మనకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆల్వేస్ కండక్ట్స్ డైలీ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ మరి వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా, అంటే మరి ఈ వీక్లో జరిగినటువంటి సబ్జెక్టు మొత్తాన్ని కూడా మరి గ్రాండ్ టెస్ట్ రూపంలో మరి సండే గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎవ్రీడే మార్నింగ్ 9:30 నుంచి 6 o'clock వరకు డైలీ క్లాస్ రూమ్ సెషను పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసులు అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించిన వారికి సోషల్ స్టడీస్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మరి 9:30 to 6 o'clock వరకు ప్లస్ డైలీ క్లాసులు ప్లస్ 1 hour ఎగ్జామ్తో పాటు మరి ఈ కోచింగ్ పీరియడ్ అనేది కూడా అత్యంత కీలకమైనది. మరి టెట్కు సంబంధించినటువంటి పేపర్ 2 క్లాసులు అన్నీ కూడా మరి మనకు 3 monthsలో అంటే 3 నెలల్లో మొత్తం కంప్లీట్ కోర్సు అంటే టెట్ పేపర్ 2కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మరి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి అంటే డ్యూరేషన్ ఆఫ్ ది టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 3 months అండ్ 3 months కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి 10 గ్రాండ్ టెస్టులు ఈ యొక్క పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరి విద్యార్థులు కనుక మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి యాప్ అనేది ఒకటి ఆన్లైన్ యాప్ ఉండడం జరుగుతుంది. ఆ ఆన్లైన్ యాప్లో కూడా ఎగ్జామ్ మనకి నిర్వహించేంత వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలు కోచింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు గనక కోచింగ్ సెంటర్ని వదిలి మీ ఇంటికి వెళ్ళిపోతే మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యొక్క యాప్లో మా పూర్వ విద్యార్థులందరికీ కూడా రెగ్యులర్గా టెస్టులు సిలబస్ వైజ్గా డివిజన్ చేసి నిర్వహించడం జరుగుతుంది. అంటే కేవలం కోచింగ్లో ఉన్నప్పుడే కాకుండా కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరి వారిని చివరి వరకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంటు టెస్టుల రూపంలో ఆన్లైన్ యాప్ ద్వారా కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ మరి డైలీ 9:30 to 6 క్లాసు అండ్ అదేవిధంగా 3 months వరకు కోర్సు డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసులు ఎవరైతే టెట్ పేపర్ 2కి అడ్మిషన్ తీసుకుంటారో వారందరికి కూడా స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు పేపర్ 2కి అడ్మిషన్ తీసుకున్న వారందరికి కూడా పేపర్ 1కి సంబంధించిన క్లాసులన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మరి సాధారణంగా మరి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని బేస్ చేసుకున్నప్పుడు మరి సాధారణంగా లాస్ట్ టైము ఏపీ డిఎస్సిలో కూడా మరి పేపర్ 2కి సంబంధించి అంటే బీఈడి చేసిన విద్యార్థులందరికీ కూడా మరి ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి మరి మన దగ్గర కూడా పేపర్ 2 అంటే బీఈడి చేసిన విద్యార్థులందరికీ కూడా మరి పేపర్ 1కు సంబంధించి అంటే ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా మరి ఎస్జిటి ఎగ్జామ్ రాయాలి అంటే పేపర్ 1 కూడా క్వాలిఫై కావాలి. కాబట్టి పేపర్ 1కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ను కూడా పేపర్ 2 ఫీజు కట్టుకుంటే ఆటోమేటిక్గా పేపర్ 1 క్లాసులు అన్నిటిని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకి లాట్ ఆఫ్ యూజెస్ ఉండడం జరుగుతుంది. మరి సాధారణంగా టెట్ పేపర్ 2 అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు తీసుకుంటే మ్యాథ్స్ సైన్స్తో పాటు వాళ్ళు టెట్కి సంబంధించిన సైకాలజీ తెలుగు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి క్లాసెస్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. మరి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి విద్యార్థులకు కంప్లీట్గా టెట్ పేపర్ 2లో సోషల్ స్టడీస్కి సంబంధించిన క్లాసులు ఉండడం జరుగుతుంది. మరి రేపొద్దున మరి ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనుక తక్కువగా ఉన్నా లేకపోతే మరి స్కూల్ అసిస్టెంట్కి కాంపిటీషన్ సాధారణంగా హెవీగా ఉంటుంది. మరి చాలామంది విద్యార్థులు రేపొద్దున ఎస్జిటి కనుక అవకాశం ఇస్తే కనుక ఎస్జిటి పోస్టులకు అందరూ కూడా కాంపిటీషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ వన్ మోర్ డెసిషన్. ఎవరైతే మా దగ్గర పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించిన క్లాసులకి ఫీజు కడతారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ పేపర్ 1కి సంబంధించిన క్లాసులన్నీ కూడా వినడానికి అవకాశము కల్పించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్,
మరి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 9:30 నుంచి 6 o'clock వరకు క్లాసులు నిర్వహిస్తూ డైలీ 1 hour ఎగ్జామ్ నిర్వహిస్తూ 3 నెలల్లో పూర్తిగా సిలబస్ అంతా కూడా మంచి క్లాస్ రూమ్ నోట్స్తోని మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ క్లాసెస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తూ మరి పేపర్ 1కి సంబంధించిన క్లాసెస్ అన్నిటిని కూడా మరి పేపర్ 2 విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమయం అంతా కూడా 3 నెలల సమయంలో కంప్లీట్గా పేపర్ 1 అండ్ టెట్ పేపర్ 2కి సంబంధించిన మెయిన్ పేపర్స్ అన్ని కూడా 3 నెలల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక డిఎస్సి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కనుక లేట్ అయిన సందర్భంలో మరి విద్యార్థులు మరొక్కసారి మరి ఇటుపక్క వేరే నోటిఫికేషన్స్ అయినటువంటి మరి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వెరీ సూన్ రిలీజ్ అవ్వడానికి సన్నద్ధం అవుతుంది. మరి టీచర్ల రేషనలైజింగ్ తర్వాతనే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంలో కోచింగ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు మరి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ కనుక లేట్ అయిన సందర్భంలో లేట్ అయినంతసేపు విద్యార్థులకి కాన్ఫిడెన్స్ లోపం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హ్యాస్ బీన్ టేకెన్ వన్ వండర్ఫుల్ డెసిషన్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మా దగ్గర ఎవరైతే టెట్ కోచింగ్ అండ్ గురుకులాకి సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకుంటారో వారందరికీ కూడా ఇన్ ఫ్యూచర్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది మరి ఏ కోర్సులకు అందించడం జరుగుతుంది, ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి యూజ్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. మరి ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి కోర్సెస్ ఏముంటాయి, మరి ఆ కోర్సెస్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని మీతోని క్లియర్గా మరి ఆ ఫ్యాకల్టీ కూడా ఎవరెవరు ఉంటారు, మరి ఈ యొక్క క్లాసెస్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా ఆల్ కాంపిటేటివ్ అండ్ కోచింగ్ అన్నప్పుడు మరి గ్రూప్ 2కు సంబంధించిన గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్, అంటే ఫౌండేషన్ కోర్స్ ఇన్ ద సెన్స్ మరి గ్రూప్ 2 గ్రూప్ 3లో అత్యంత కీలకమైనటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే జనరల్ స్టడీస్ పేపర్. కాబట్టి మరి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లాసెస్ మనం సాధారణంగా జనరల్ స్టడీస్గా భావించడం జరుగుతుంది. ఆ జనరల్ స్టడీస్ క్లాసులు అన్నీ కూడా మా యొక్క గ్రూప్ 2 ఫ్యాకల్టీస్తోని మరి ఎవరైతే మా దగ్గర టెట్ పేపర్ 2కి జాయిన్ అవుతారో వారందరికి కూడా ఈ యొక్క క్లాసెస్ని అందించడం జరుగుతుంది. మరి ఈ క్లాసెస్ని తీసుకోవడం వల్ల మనకు రాబోయే నోటిఫికేషన్ అయినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 పంచాయతీ సెక్రటరీస్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నిటి కూడా మనం ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర మంచి క్లాస్ రూమ్ నోట్స్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే అన్ని పోటీ పరీక్షలకి మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు రేపొద్దున ఎటువంటి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం విజయం సాధిస్తే సో ఫ్యూచర్లో ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మనం విజేతగా నిలబడితే ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మనకు ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో విద్యార్థుల యొక్క ఆ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ స్పెషల్ బ్యాచ్ని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిర్వహించబోతుంది. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను సాధారణంగా మరి గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించిన మొత్తం కోర్సుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొత్త జిల్లాలలో మరి కొత్త కలెక్టర్ ఆఫీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కలెక్టర్ ఆఫీసుల్లో ఖచ్చితంగా జూనియర్ అసిస్టెంట్స్ అండ్ క్లర్క్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుంది. మరి ఇప్పటికే న్యూస్ పేపర్స్ ద్వారా మనకు అందిన సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1800 నుంచి 2000 వరకు గ్రూప్ 4 పోస్టులు మరి వేకెన్సీ లిస్ట్ ఉండదని చెప్పి మనకి సమాచారం అందుతుంది. మరి గ్రూప్ 4లో మొత్తము కూడా 300
మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉండడం జరుగుతుంది. దానిలో 150 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటే 150 మార్కులు జనరల్ స్టడీస్ పేపర్ ఉండడం జరుగుతుంది. మరి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వారందరూ కూడా గ్రూప్ 4 రాసుకోవడానికి అర్హులు. కాబట్టి మరి గ్రూప్ 4 నోటిఫికేషన్లో మనం అందరం కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కంప్లీట్గా మరి ఎవరైతే టెట్ పేపర్ 2కి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుందో ఈ ప్యాకేజీ కిందికి వారందరికీ కూడా గ్రూప్ 4కి సంబంధించిన 300 మార్కుల ఫుల్ సిలబస్ అంతా కూడా వీరికి క్లాస్ రూమ్ నోట్స్ అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి మరి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా ఆర్ఆర్బి ఎగ్జాము రాసేటటువంటి విద్యార్థులు మరి ఎవ్రీ ఇయర్ మరి ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్ఆర్బికి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జాము మరి ఆయా ప్రాంతాలలోకి సంబంధించిన రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే తెలుగు వాళ్ళకి తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా రాయడం జరుగుతుంది. ఆర్ఆర్బికి సంబంధించిన ఫుల్ సిలబస్ అంతా కూడా ఈ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాచ్లో మరి మొత్తం సిలబస్ అంతా కూడా మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో మరి ఇవ్వబోయేటటువంటి 50 నుంచి 60 వేల పోస్టులలో మేజర్ పోస్టులు యూనిఫామ్కి సంబంధించిన పోస్టులు అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులు 20,000 వరకు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి విద్యార్థులు మరి ఇక్కడ 20,000 పోస్టులకి సంబంధించిన పోస్టులకి అర్హత కనుక మనలో ఉంటే అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఏమో మరి కానిస్టేబుల్కి అర్హత సాధించడం జరుగుతుంది. మరి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్ రాసుకోవడానికి అర్హత సాధించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఇంటర్మీడియట్ రాసి ఫెయిల్యూర్ అయినా సరే వారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత సాధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ రాసి ఫెయిల్యూర్ అయినప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకి మరి సబ్ ఇన్స్పెక్టర్ రాసుకోవడానికి అర్హత కలుగుతుంది. కాబట్టి మరి ఆ అర్హతలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఒకవేళ నేను ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అని ఆలోచించే విద్యార్థులందరికీ కూడా ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని పూర్తి సిలబస్ విత్ షార్ట్ కట్స్ నోట్స్ అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మన ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అండ్ మీరు ఎస్ఐని కనుక ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి మరి రిటన్ టెస్ట్ 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, మెయిన్స్ వైజ్గా ఉండడం జరుగుతుంది. మరి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి మధ్యలో ఫిజికల్ ఫిట్నెస్ కిందకి మరి విద్యార్థి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఫిజికల్ ఫిట్నెస్లో అతను క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో, ఎవరైతే యూనిఫామ్ జాబ్ కూడా మేము రాసుకోవాలి రాయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్కి అండ్ అదేవిధంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉచితంగా మన క్లాస్ అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ కోర్సు మరి ప్రిలిమ్స్, గ్రౌండ్ ప్రాక్టీస్ ఈ 2 కూడా క్వాలిఫై అయిన విద్యార్థులకి ఫ్రీగా మెయిన్స్ కూడా మనం కండక్ట్ చేయడానికి మనం ఈ యొక్క కోచింగ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో ఆల్ కాంపిటేటివ్ జనరల్ స్టడీస్ సిలబస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి కొంతమంది విద్యార్థులకి మరి ఆర్ట్స్కి సంబంధించినటువంటి అంటే ఫ్యూచర్లో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. కాబట్టి మన యొక్క గ్రూప్ 2 ఫ్యాకల్టీస్తోని ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మరి అన్ని కోర్సులకి సంబంధించిన జనరల్ స్టడీస్ క్లాసులన్నింటిని కూడా మన గ్రూప్ 2 ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తోనే నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా డియర్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఈ యొక్క ప్యాకేజ్లో మరి జాయిన్ అయ్యే విద్యార్థులు మొట్టమొదటిగా టీచర్ జాబ్ కావాలన్న ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్కి రావడం జరుగుతుంది. మరి టీచర్ జాబ్నే ప్రధానంగా చేసుకుంటూ ప్రతిరోజు కూడా మార్నింగ్ ఇంతకుముందే చెప్పినట్టుగా 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మరి డైలీ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మరి టెట్కు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ క్లాసులు ఆ సమయంలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ మరి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసులు ఎప్పుడు నిర్వహిస్తామంటే జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ మీరు కోచింగ్ కోసము మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో 3 నెలలు మరి ఇక్కడ శిక్షణ తీసుకోవడానికి రావడం జరుగుతుంది. అదే 3 నెలల సమయంలో రోజుకి మీరు 6 నుంచి 8 గంటల క్లాసులు టెట్ క్లాసులు వినడానికి సమయం కేటాయిస్తే
మరొక 2 గంటల క్లాసులు 2 అవర్స్ క్లాస్ కనుక మీరు ఎక్స్ట్రాగా మరి ఆల్ కాంపిటేటివ్కు సంబంధించిన క్లాసులు కనుక వినగలిగితే రేపు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయబోయే 50 నుంచి 60 వేల పోస్టుల్లో మీకు ఉన్నటువంటి అర్హతలను బేస్ చేసుకొని మీరు అన్ని పోటీ పరీక్షలు రాయాలని, ఆ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జామ్ రాయాలన్న కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడానికి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో మీకు అన్ని శిక్షణ తరగతులు అనేవి మీకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించిన క్లాసులు ఎప్పుడు నిర్వహిస్తారంటే ఎవ్రీడే 7:30 నుంచి 9:30 వరకు, అంటే బిఫోర్ టెట్ క్లాసులు, అంటే టెట్ క్లాసులు జరిగే ముందు, అంటే ఎవ్రీడే మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఆల్ కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి మరి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అదేవిధంగా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ మరి గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో మీకు మరి గ్రూప్ 4 ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో పంచాయతీ సెక్రటరీస్ అండ్ అదేవిధంగా విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయితే వాటన్నిటి సిలబస్కి సంబంధించిన కామన్ సిలబస్ అంతా కూడా మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు మనం రెగ్యులర్గా క్లాసులు నిర్వహిస్తాం. మరి అదేవిధంగా మరి సండే రోజున ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మరి స్పెషల్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెయిన్ పేపర్స్ అన్నీ కూడా ఆ రోజు స్పెషల్ క్లాస్ ఉండడం జరుగుతుంది. మెయిన్ పేపర్స్ ఇన్ ద సెన్స్ మరి ఈరోజు పోటీ ప్రపంచంలో మరి అన్ని ప్రశ్న పత్రాలలో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా కల్చరు, మరి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, మరి ఇటువంటి మెయిన్ పేపర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి స్కోరింగ్ రావాలంటే ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర, కల్చరు అండ్ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి మెయిన్ పేపర్స్ని ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఓన్లీ టెట్ పేపర్ 2 మాత్రమే నాకు కోచింగ్ కావాలి అనేటువంటి విద్యార్థులకి మరి సండే రోజున స్పెషల్గా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే విద్యార్థులు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూర్చొని మరి ఆ రోజు మరి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసులు వింటున్న విద్యార్థులకి మరి టెట్ వాళ్ళకి కండక్ట్ చేసేటటువంటి గ్రాండ్ టెస్ట్ని సపరేట్గా మరొక సమయంలో వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సు మొత్తాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు తీసుకునే ఒక 3 నెలల సమయంలోనే ఇటు టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి మా దగ్గర టెట్ కోచింగ్ తీసుకునే విద్యార్థులందరికీ కూడా మరి ఎస్జిటికి కూడా అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ మరి ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ 1 కూడా క్వాలిఫై అవ్వాలి. కాబట్టి పేపర్ 1 క్లాసులు అన్నిటిని కూడా ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది. మరి విద్యార్థులకి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా 3 నెలలలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే 3 నెలల సమయంలో మరొక 2 గంటల సమయం మీరు కేటాయించినట్టయితే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఆర్ఆర్బి, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సెస్ సిలబస్ అంతా కూడా మనం కంప్లీట్ పూర్తిగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మరి విద్యార్థులు ఎవరైతే మరి ఫ్యూచర్లో ఏదన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి టెట్ పేపర్ 2కి సంబంధించి మరి ఫ్యాకల్టీ ఎవరెవరు క్లాసులు చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఫీజు ఏ విధంగా ఉంటుందనే విషయాలు మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్, మరి ఈ క్లాసుల నిర్వహణలో భాగంగా మరి టెట్ పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా అత్యంత ఇంపార్టెంట్. మరి రేపు పొద్దున మనం సోషల్ స్టడీస్లో కానీ మరి మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ పేపర్ 2లో మరి మన మంచి స్కోర్ సాధించాలంటే మరి అనుభవమైనటువంటి కోచింగ్ సెంటరే కాకుండా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ కూడా మనకు చాలా వరకు మన యొక్క మంచి స్కోర్లో వారి యొక్క రోల్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి
ఎవరెవరు మీకు మరి క్లాసులు మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది, ఆ విషయాలన్నింటిని కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సీ హియర్. మరి టెట్ పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో భాగంగా టెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని పేపర్లలో ముఖ్యమైనటువంటి పేపర్లు 3 ఉండడం జరుగుతుంది. అవి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్స్. మరి సైకాలజీకి సంబంధించి 24 మార్కులు సైకాలజీ ఉంటే 6 మార్కులు పెడగాగి ఉండడం జరుగుతుంది. మరి 24 మార్కులు ఇంగ్లీషు ఉంటే 6 మార్కులు మెథడాలజీ ఉండడం జరుగుతుంది. 24 మార్కులు మనకు సాధారణంగా తెలుగు ఉంటే మరి 6 మార్కులు మనకు మెథడాలజీ ఉండడం జరుగుతుంది. అంటే మొత్తము కూడా 90 మార్కులు మనకి టెట్కు సంబంధించినటువంటి స్కోరింగ్లో మరి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషుకు సంబంధించినటువంటి పేపర్ యొక్క పాత్ర, సబ్జెక్ట్స్ యొక్క పాత్ర మనకు చాలా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి పేపర్స్లో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా అనుభవంతో పాటు మరి ప్రశ్నాపత్రం అంటే లేటెస్ట్ సిలబస్గా అనుగుణంగా మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించినట్టయితే మనం మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బృందంలో టెట్లో మనం 2011 నుంచి 2012, 14, 17 మరి నోటిఫికేషన్స్లో మన విద్యార్థులు పేపర్ 2, పేపర్ 1 విభాగంలో స్టేట్ టాపర్స్గా నిలబడడంలో, మంచి స్కోర్ సాధించడంలో మనకు కీలకమైనటువంటి ఫ్యాకల్టీస్ మిస్టర్ నల్గొండ రమేష్ మాస్టారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సైకాలజీ పార్ట్ ఎట్ ఆల్. మరి సైకాలజీ అంటే సాధారణంగా బిఎడ్ కాలేజెస్లో మనం నేర్చుకున్న అకాడమీ సైకాలజీకి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న సైకాలజీకి చాలా డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. మరి సైకాలజీ పదాలు కూడా మనకు సాధారణంగా స్పష్టంగా మనం అనుకరించడానికి పాసిబిలిటీ ఉండదు. మరి అలాంటి సబ్జెక్ట్ని మరి సాధారణ విద్యార్థికి సైతం నీట్గా కంప్లీట్గా మరి సిలబస్ మీద మరి సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడంలో నిష్ణాతుడైనటువంటి నల్గొండ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సైకాలజీ క్లాసులు మొత్తం కూడా 30 మార్కులకి మీకు మంచి క్లాస్ రూమ్ని అందించడం జరుగుతుంది. మా పూర్వ విద్యార్థులు మరి విజేతలుగా మారడంలో మరి ఈ టెట్ పేపర్ 1కు సంబంధించి మరి ప్రముఖ భూమిక పాటించినటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ నల్గొండ రమేష్ మాస్టారు. హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సైకాలజీ. ఖచ్చితంగా మీకు సైకాలజీలో 30కి 30 మార్కులు సాధించే విధంగా మరి ఆయన యొక్క టీచింగ్ క్లాస్ రూమ్లో మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఇంగ్లీష్ వీరబాబు మాస్టారు మరి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి సాధారణంగా ఇంగ్లీష్ అంటే మరి చాలా ఫియర్ ఉండడం జరుగుతుంది. మరి దానికి కారణం ఏంటి అంటే మరి ఇంగ్లీషు మీద, గ్రామర్ మీద సరైన పట్టు లేకపోవడం వల్ల మనకు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది చాలా హార్డ్గా కనపడుతుంది. మరి గత 15 సంవత్సరాలుగా మరి మన మిస్టర్ వీరబాబు మాస్టారు హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. గ్రామర్కి సంబంధించినటువంటి టెట్ పేపర్లో మీకు సాధారణ విద్యార్థులకి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ పేపర్ని ఫ్యూచర్లో మీరు అటాక్ చేసే విధంగా, మంచి స్కోర్ సాధించే విధంగా మీకు సులువైన పద్ధతిలో షార్ట్ కట్స్ ట్రిక్స్ని ఉపయోగించి మీకు ఇంగ్లీషు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి మన ఇన్స్టిట్యూషన్లో మరి గత 10 సంవత్సరాల నుంచి హి హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. సో అదేవిధంగా మరి ఈ యొక్క టెట్లో మరొక మేజర్ పేపర్ అయినటువంటి మరి తెలుగు పేపర్ అంటే తెలుగులో 24 మార్కులు కంటెంట్ ఉంటే 6 మార్కులు మెథడాలజీ ఉండడం జరుగుతుంది. 24 మార్కులకు సంబంధించిన పేపర్లో మరి గత టెట్లలో మా యొక్క విద్యార్థులు 24 మార్కులు సాధించడం జరిగింది. మరి అటువంటి మరి మంచి క్లాసులు అందించినటువంటి మిస్టర్ మోహన్ గాంధీ మాస్టరు విల్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ తెలుగు పార్ట్ ఎట్ ఆల్. మరి 90 మార్కుల్లో మరి 24 సంబంధించిన మార్కులన్నిటిని కూడా ఈ ముగ్గురు ఫ్యాకల్టీస్ ద్వారా మీకు మంచి క్లాస్ రూమ్ని అందిస్తానని చెప్పి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మరొక పేపరు మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మరి కీలకమైనటువంటి పేపరు మరి మ్యాథ్స్ సంబంధించినటువంటి పేపర్. మరి ఇక్కడ బయోసైన్స్ విద్యార్థులు కూడా మరి ఇక్కడ మ్యాథ్స్ పేపరు ఖచ్చితంగా మంచి స్కోరింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ బయోసైన్స్ విద్యార్థులకి ఈ మ్యాథ్స్
పేపర్ని చూడంగానే సాధారణంగా చాలా ఫియర్ రావడం జరుగుతుంది. కారణం మరి వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి చాలా దూరంగా ఉండడంతోనే మరి ఇప్పుడు మరి ఖచ్చితంగా వారికి స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్తోని సంబంధం లేనప్పటికి కూడా మరి ఈ టెట్ పేపర్ 2లో మరి ఖచ్చితంగా మరి మంచి స్కోర్ సాధించాలంటే మరి మ్యాథ్స్లో కూడా మంచి స్కోర్ మార్క్స్ సాధించాలి. కాబట్టి మరి అతి సులువుగా ఎవ్వరికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు has been given wonderful service for our institution from last 10 years onwards. మరి కేవలం టెట్ పేపర్ 2కే కాకుండా మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మరి మ్యాథమెటిక్స్ అండ్ గురుకుల సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో మరి చక్కగా మన పూర్వ విద్యార్థులందరికీ కూడా షార్ట్ కట్ టెక్నిక్స్తో సులువైన పద్ధతిలో సాధారణ విద్యార్థులకు అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి అనగా బయోసైన్స్ విభాగం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా నీట్గా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా క్లాసుల్ని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు మరి మన తిరుమల రెడ్డి మాస్టర్ సార్ యొక్క క్లాసెస్ ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ అదేవిధంగా మరి లాట్ ఆఫ్ బ్యాచెస్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ని డివిజన్ చేసుకొని కొన్ని చాప్టర్స్ని మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు హూ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్ కేవలం పేపర్ 2ఏ కాకుండా రేపు ఫ్యూచర్లో డిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ గురుకులకు సంబంధించినటువంటి మరి పీజీటీ టీజీటీలకు సంబంధించిన మ్యాథమెటిక్స్ క్లాసెస్ను కూడా మనం ఈ యొక్క ఫ్యాకల్టీ మీకు క్లాస్ రూమ్స్ అందించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి లాస్ట్ టైం నిర్వహించినటువంటి గురుకులాల్లో మా యొక్క విద్యార్థి గోలి నరసింహ పీజీటీ మ్యాథమెటిక్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు అండ్ అదేవిధంగా టీజీటీలో టాపర్గా అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కూడా టాపర్గా సాధించి 3 ప్రభుత్వ ఉద్యోగాలని ఒకేసారి సాధించినటువంటి విద్యార్థికి మరి మంచి క్లాస్ రూమ్ను అందించినటువంటి ఫ్యాకల్టీస్ మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు, మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు. దే విల్ గివ్ ఏ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ అదేవిధంగా మై సెల్ఫ్ ఈజ్ మిస్టర్ చంద్రశేఖర్ and I can able to deal with some topics of the mathematics, and as well as Mr. Vishwanath Mastaru who is also an expert in the mathematics part at all. He has been given wonderful service for our institution from last 15 years onwards. Not only paper 2 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా గురుకులకు సంబంధించిన మ్యాథమెటిక్స్ విభాగంలో హీ విల్ షేర్ సమ్ టాపిక్స్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి he has been given services for our institution not only TET and DSC Gurukula for sub inspector and constable and group 2 కు సంబంధించిన మెంటల్ ఎబిలిటీ అనగా అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి సైన్స్కి సంబంధించిన దాంట్లో మరి బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ అనేవి కూడా అత్యంత కీలకమైనటువంటి పేపర్స్. మరి సైన్స్ విభాగంలో మిస్టర్ అప్పయ్య మాస్టారు who is an expert in bioscience part at all. మరి రేపు ఫ్యూచర్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ గురుకులకు సంబంధించిన బయోసైన్స్ విభాగాల్లో కూడా he is going to give classes for the bioscience part at all. అండ్ అదేవిధంగా మిస్టర్ ప్రజాపతి సార్ he has been given wonderful service for గురుకుల అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ టెట్ పేపర్ 1 పేపర్ 2కి పూర్వం మనకు ఆల్రెడీ మంచి సర్వీస్ని అందించడం జరిగింది. సో కాబట్టి మరి బయోసైన్స్ విభాగంలో మరి కొంత పోర్షన్ పార్ట్ని ఈ విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. మంచి బయోసైన్స్ క్లాస్ రూమ్ నోట్స్ని ఈ ఇద్దరు ఫ్యాకల్టీస్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి బయోసైన్స్ విభాగంలో మరి డిఫరెంట్ బ్యాచెస్ ఉండడం జరుగుతుంది కాబట్టి మరి ఈ బ్యాచెస్ అన్నిటిలో కూడా సమ్ పోర్షన్ అంటే బయోసైన్స్ పార్ట్ని 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఆ 3 భాగాలని మరి డిఫరెంట్ బ్యాచెస్ అంటే క్యాంపస్లో 2-3 బ్యాచెస్ ఉంటే ఒక్కొక్క బ్యాచ్కి మరి సబ్జెక్ట్ని డివిజన్ చేసుకొని ఈ బయోసైన్స్ విభాగాల్లో దీస్ 3 ఫ్యాకల్టీస్ విల్ గివ్ ఏ వండర్ఫుల్ క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ అదేవిధంగా మరి లాస్ట్గా మరి ఫిజికల్ సైన్స్ పార్ట్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం జరిగిన మీరు పేపర్ 2కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నల్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే థియరీ ఓరియంటెడ్ నుంచి క్వశ్చన్లు చాలా తక్కువగా ఇచ్చి మ్యాథమెటికల్ ఫిజిక్స్కి సంబంధించిన క్లాసెస్ని ఎక్కువగా మరి ఈ యొక్క ప్రశ్నాపత్రంలో అడగడంతో చాలామంది విద్యార్థులు వెనకబడడం జరిగింది. అంటే ఫిజికల్ సైన్స్ విభాగం నుంచి మరి దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్కోరింగ్ సాధించడంలో విఫలమవడం జరిగింది. ఎప్పుడైతే టెట్లో మంచి స్కోరింగ్ రాదు
రాదో ఆటోమేటిక్గా డిఎస్సి సాధించడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఎవ్రీ సబ్జెక్ట్ను బోధించే ఫ్యాకల్టీ కూడా అంత సిన్సియర్గా సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మాత్రమే మీకు మంచి క్లాసెస్ని అందించడం జరుగుతుంది. మరి లాస్ట్ టైము మరి అంత కఠినమైన పేపర్ వచ్చినప్పటికి కూడా మన విద్యార్థులు మంచి స్కోర్ సాధించడంలో మరి ఫిజికల్ సైన్స్ విభాగం నుంచి మిస్టర్ యాదగిరి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎట్ ఆల్, మరి ఫిజికల్ సైన్స్ విభాగంలో సమ్ పోర్షన్ విల్ డెలివర్ ద క్లాస్. అండ్ అదేవిధంగా మిస్టర్ ఎస్వై నాయుడు మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎట్ ఆల్ 2015-16కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ మన కోచింగ్ సెంటర్ ఒక 2000 నుంచి 3000 పీపుల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సమయంలో మోస్ట్ ఆఫ్ ది బ్యాచెస్కి మిస్టర్ ఎస్వై నాయుడు మాస్టర్ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. దీస్ టూ ఫ్యాకల్టీస్ విల్ గివ్ వండర్ఫుల్ క్లాస్ రూమ్ నోట్స్ టు యూ. మరి ప్రశ్నాపత్రం ఏ సరళిలో వచ్చినా సరే సిలబస్కి అనుగుణంగా మంచి క్లాస్ రూమ్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది సెప్టెంబర్ 19న స్టార్ట్ అవుతుంది. దీస్ ఫ్యాకల్టీస్ విల్ గివ్ ఫ్యూచర్ క్లాసెస్ అన్నిటిని కూడా మీకు చక్కగా మీకు అర్థమయ్యే విధంగా మంచి స్కోర్ సాధించడానికి వీరందరూ కూడా మీకు ముందుండి నడిపించడం జరుగుతుంది. సో దీస్ ఫ్యాకల్టీస్ మీకు క్లాస్ రూమ్ క్లాసెసే కాకుండా మేము నిర్వహించబోయేటటువంటి డైలీ ఎగ్జామ్ పేపర్స్ని కూడా వీళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. కాబట్టి సో సిలబస్ మీద సరైన అవగాహన కల్పించడంలో మీరు మంచి సక్సెస్ సాధించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వీరి యొక్క క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా వీరు అందించే నోట్స్ ద్వారా మీరు విజేతలుగా మారాలని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ మరి హార్ట్ఫుల్గా కోరుకోవడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఆన్ 19th సెప్టెంబర్ వీ విల్ మీట్ విత్ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ యొక్క టోటల్ ఈ వీడియోలో మీకు పేపర్ 2కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యాకల్టీస్ మీకు క్లాస్లో మంచి క్లాస్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. డియర్ స్టూడెంట్, మరి టెట్కు సంబంధించి పేపర్ 2కి సంబంధించిన సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ యొక్క సమాచారాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్, ఇంతకుముందే టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో మరి అదేవిధంగా పేపర్ 1 విభాగంలో మరి ఈ యొక్క టెట్లో అత్యంత కీలకమైనటువంటి మరి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించిన సార్ల యొక్క సీనియారిటీ అండ్ అదేవిధంగా మరి మిస్టర్ నల్గొండ రమేష్ సార్ అండ్ వీరబాబు మాస్టారు, మోహన్ గాంధీ సార్కి సంబంధించినటువంటి టోటల్ సమాచారం మీకు ఇంత ముందే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క టెట్ పేపర్ 2లో సోషల్ స్టడీస్లో కంటెంట్కి సంబంధించిన సార్ల గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిస్టర్ రమణారెడ్డి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మరి హిస్టరీకి సంబంధించిన విభాగంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తోని చక్కని క్లాసెస్ మీకు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మిస్టర్ రమణారెడ్డి మాస్టారు హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ టెట్ అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో అండ్ అదేవిధంగా లాస్ట్ టైము 2015-16 తర్వాత తెలంగాణ ప్రభుత్వము మరి గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్లో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పి కొత్తగా తెలంగాణ అంశాలను పేపర్ని మనకి అటాచ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మార్కెట్లో టెక్స్ట్ బుక్స్ కూడా ఎటువంటి సమాచారం లేదు. ఆ సందర్భంలో మిస్టర్ రమణారెడ్డి మాస్టర్ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించిన అంశాలని గ్రూప్ 2 విద్యార్థులకి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది. అంటే 3వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనుగుణంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడంలో గత 15 సంవత్సరాలుగా ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. ఎస్పెషల్లీ మన కోచింగ్ సెంటర్లో 20 నుంచి 30 వేల మందికి మనం గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి విభాగంలో ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 వేల మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కోచింగ్లన్నిట్లో కూడా మరి సోషల్ స్టడీస్ విభాగం అనగానే హిస్టరీ విభాగంలో మిస్టర్ రమణారెడ్డి మాస్టారు అండ్ ఖచ్చితంగా మీకు మంచి క్లాస్ రూమ్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ అదేవిధంగా మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టారు ఈజ్ ఆల్సో గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 10 years ఆన్వర్డ్స్.
హీ కెన్ ఏబుల్ టు డెలివర్ నాట్ ఓన్లీ పేపర్ 2కి సంబంధించిన సోషల్ స్టడీసే కాకుండా మరి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ స్టడీసు, గురుకులకు సంబంధించినటువంటి సోషల్ స్టడీసు, మరి గ్రూప్ 2కి సంబంధించినటువంటి హిస్టరీ విభాగంలో మరి ఆ యొక్క క్లాసెస్ అన్నిటిని కూడా మరి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మంచి క్లాస్ రూమ్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు. దీస్ టూ ఫ్యాకల్టీస్ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. సో హిస్టరీ విభాగం నుంచి మీకు ఖచ్చితంగా మంచి క్లాస్ రూమ్ అందడానికి మరి దీస్ టూ ఫ్యాకల్టీస్ మీకు ఉపయోగం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఎకనామిక్స్ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే మరి సోషల్ స్టడీస్ విభాగంలో ఎకనామిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to 12 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి ఆ ఎకనామిక్స్ క్లాసెస్ అన్నిటిని కూడా మరి మన ఇన్స్టిట్యూషన్లో మిస్టర్ నరేష్ మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకనామిక్స్ పార్ట్ ఎట్ ఆల్ పూర్వ విద్యార్థులందరికీ కూడా మంచి క్లాస్ రూమ్ను అందించడం జరిగింది. మరి మంచి క్లాస్ నోట్స్ని మీకు ఫ్యూచర్లో నాట్ ఓన్లీ సోషల్ స్టడీస్ పేపర్ 2, ఫ్యూచర్లో డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ ఎకనామిక్స్లో, రేపు ఫ్యూచర్లో గురుకులకు సంబంధించినటువంటి క్లాసెస్ను కూడా మీకు మిస్టర్ నరేష్ మాస్టారు విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ అదేవిధంగా మరి ఈ సోషల్ స్టడీస్ విభాగంలో మరి మరొక ముఖ్య పాత్ర వహించేటటువంటి మంచి స్కోరింగ్ రావడానికి ఉపయోగపడేటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే జాగ్రఫీ పేపరు. మరి జాగ్రఫీకి సంబంధించి మిస్టర్ మాల్యాద్రి మాస్టారు మరి 15 years నుంచి మన ఇన్స్టిట్యూషన్లో అన్ని పోటీ పరీక్షలకు అంటే నాట్ ఓన్లీ పేపర్ 2 అండ్ ఫ్యూచర్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ స్టడీస్ జాగ్రఫీ అండ్ గురుకులకు సంబంధించినటువంటి జాగ్రఫీ క్లాసెస్ని ఇప్పటికే మన ఇన్స్టిట్యూషన్లో పూర్వ విద్యార్థులకి వారి యొక్క మంచి క్లాస్ రూమ్ను అందించి ఎందరో విద్యార్థులు వీరి క్లాస్ రూమ్స్ ద్వారా మంచి విజేతలుగా మారడం జరిగింది. సో మరి జాగ్రఫీ విభాగం నుంచి మిస్టర్ మాల్యాద్రి మాస్టారు, మరి అదేవిధంగా సమ్ పోర్షన్ విల్ డెలివర్ బై మిస్టర్ వెంకట్ సార్. హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాగ్రఫీ. జాగ్రఫీకి సంబంధించిన అంశాలని సిలబస్ని డివిజన్ చేసుకొని డిఫరెంట్ బ్యాచెస్కి మరి దీస్ టూ ఫ్యాకల్టీస్ విల్ డెలివర్ ద క్లాస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిస్టర్ దేవేంద్ర మాస్టారు హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా మరి చక్కగా మరి లేటెస్ట్ సిలబస్కి అనుసంధానంగా చేస్తూ గత 15 సంవత్సరాల నుండి మన ఇన్స్టిట్యూషన్కి మరి నాట్ ఓన్లీ పాలిటీ మరి దేవేంద్ర మాస్టారు ఈజ్ ఫేమస్ ఫర్ జీకే కరెంట్ అఫైర్స్. ఫ్యూచర్లో మరి డిఎస్సికి సంబంధించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులన్నీ కూడా మరి పాలిటీ దేవేంద్ర మాస్టారు డెలివర్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఫేమస్ ఫర్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ. మరి ఈ క్లాసెస్ అన్నిటిని కూడా అంటే సోషల్ స్టడీస్కి సంబంధించిన విభాగంలో కంటెంట్కు సంబంధించి మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీసు మిమ్మల్ని టెట్ పేపర్ 2లో మంచి స్కోర్ సాధించే విధంగా మీకు గత 15 సంవత్సరాల్లో మా విద్యార్థులు సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ సోషల్ స్టడీస్ విభాగంలో ఈ ఫ్యాకల్టీసు ఈ బృందాన్ని అందరినీ కూడా మీకు క్లాస్ రూమ్లోకి అరేంజ్మెంట్ చేసి మంచి క్లాసును అందించడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఎంత కంటెంట్ ఇంపార్టెంటో మరి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఇంపార్టెంటో మెథడాలజీ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మరి మెథడాలజీకి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీసు మరి ఈ కంటెంట్ సైకాలజీ క్లాసులు జరుగుతున్న సందర్భంలోనే మీకు ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు ఫ్యూచర్లో మంచి క్లాస్ రూమ్ అందిస్తారని మరి భవిష్యత్తులో మీరు రాయబోయే ఎగ్జామ్స్లో మీరు విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నేను ఆల్రెడీ పేపర్ 1 పేపర్ 2 అండ్ అదేవిధంగా మరి పేపర్ 2లో సంబంధించిన సోషల్ స్టడీస్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీని అందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరైతే వింటున్నారో వారు కనుక ఈ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మరి ప్యాకేజ్ డిజైన్ ప్రోగ్రాంలో కనుక జాయిన్ అయితే కనుక మరి వారికి ఎటువంటి ఫ్యాకల్టీ క్లాస్ రూమ్స్ అందించడం జరుగుతుంది అంటే గత 10 సంవత్సరాలుగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గ్రూప్ 2కి క్లాసులు అందించినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారితోనే మరి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ గ్రూప్ 4 అండ్ పంచాయతీ సెక్రటరీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులన్నీ కూడా జనరల్ స్టడీస్ విభాగం నుంచి మరి గ్రూప్ 2కి సంబంధించిన సార్లతోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి
గ్రూప్ 2కు సంబంధించిన సార్లు ఎవరెవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది రేపటి వీడియోలో మీకు నేను గ్రూప్ 2కు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ గ్రూప్ 2కు సంబంధించిన క్లాసులు ఎవరైతే బోధించడం జరుగుతుందో ఆ యొక్క ఫ్యాకల్టీతోని మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ అదేవిధంగా విఆర్ఓ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన క్లాసులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోలో మీకు టెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి మరి పూర్తిగా సమాచారం మీకు అందించడం జరిగింది. మరి ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా సెప్టెంబర్ 19th సండే ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. మరి విద్యార్థులందరూ కూడా మరొక విషయం గమనించవలసి ఉంటుంది. మరి ఈ యొక్క క్లాసులకు సంబంధించి మరి టెట్ పేపర్ 2 అండ్ అదేవిధంగా మరి ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి క్లాసులు మేము అందించడం జరుగుతుంది. కాబట్టి మరి వీటికి సంబంధించిన ఫీజు సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే మరి ఈ యొక్క టెట్ క్లాసులకి కోచింగ్ తీసుకుంటారో టెట్ పేపర్ 2 కోచింగ్ తీసుకున్న వారికి సాధారణంగా మన దగ్గర 12,000 ఫీజు ఉండడం జరుగుతుంది. అంటే 12,000 రూపాయలు ఫీజు టెట్ పేపర్ 2 కోచింగ్ తీసుకునే వారికి మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరైతే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి జాయిన్ అవుతారో ఆ విద్యార్థులు కేవలం జస్ట్ 3,000 రూపాయలు అదనంగా గనక కట్టుకుంటే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన కోర్సు కూడా వీళ్ళకి అటాచ్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన ఆల్మోస్ట్ 6 నుంచి 7 కోర్సులు మరి అదనంగా మరి 3,000 రూపీస్ కట్టుకుంటే మరి కేఎల్ఎన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి సంయుక్తంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంగ్ టర్మ్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఇక్కడ 12,000 రూపీస్ ఫీజు టెట్ పేపర్ 2కి ఫీజు పే చేస్తారు. కాబట్టి మరి ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయకుండా కేవలం మరి 3,000 రూపీస్ ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3,000 రూపీస్లో 2,000 రూపీస్ అంటే 2,000 రూపాయలతో కూడినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అంటే 3,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్టడీ మెటీరియల్కే ఖర్చు అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ కేవలం 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఫీజు కట్టుకొని మరి అన్ని పోటీ పరీక్షలకు కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే రేపు రాబోయే 50 నుంచి 60,000 పోస్టుల్లో మీకు ఉండే అర్హతలను బట్టి మీకు గ్రూప్ 4 కానీ విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులన్నిటిని కూడా మీరు అర్హత ఉంటే గనక మరి వాటికి సంబంధించిన క్లాస్ రూమ్ నోట్స్ అన్నిటి కూడా మీ దగ్గర పెట్టుకుంటే రాబోయే నోటిఫికేషన్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా మీరు సాధించాలన్న ఏకైక సదుద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క వీడియో కనుక మీరు చివరి వరకు చూసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరి ఈ యొక్క కోచింగ్ క్లాసులన్నీ కూడా 19th ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ 18 అంటే శనివారం లోపు ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వారందరికి కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం లిమిటెడ్ అడ్మిషన్స్ ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోదలసిన విద్యార్థులందరూ కూడా మరి మరింత సమాచారం తెలుసుకోదలుచుకుంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you very much.